ఏవి9 టీవీ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నాను కొండేటి. మసకబారుతున్న కొల్లేరు పక్షుల ఆవాస కేంద్రం. లక్షలాది రూపాయలు వెచ్చించి ప్రభుత్వం పక్షుల ఆవాస కేంద్రం నిర్మిస్తే వాటికి విరుద్ధంగా ప్రస్తుతం పనిచేస్తున్న అధికారులు ఆవాస కేంద్రానికి పాత్ర వేస్తున్నారు. ఏలూరు జిల్లా ఏలూరు మండలం మాధవపురం సమీపంలో ఫారెస్ట్ అధికారులు పక్షుల ఆవాస కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. అయితే ఆ పరిసర ప్రాంతాల్లో పక్షులు నివసించేందుకు ఎటువంటి వసతులు లేవు. దీంతో ఆవాస కేంద్రం వద్దకు అతి తక్కువగా పక్షులు రావడంతో ఆ ప్రాంతం కళా విహీనంగా మారింది. పక్షుల ఆవాస కేంద్రంగా ఉన్న కొల్లేరు సరస్సులో చుట్టూ పెద్ద ఎత్తున భారీ ప్రొక్లైనర్తో గట్లను నిర్మించి ఆ ప్రాంతాన్ని చేపల చెరువుమయంగా మార్చేశారు. ఆ ప్రాంతంలో నీళ్లు లేని ఆ చెరువును చూస్తే ఎడారిని తలపించే విధంగా చూపురులకు కనిపిస్తోంది. సాధారణంగా కొల్లేరు సరస్సు సహజ సిద్ధంగా ఉండడం వలన నీటిలో కిక్కెస, ఆవిరి గడ్డి, ఇతర జాతి మొక్కలు తదితర వంటి ఉండడం వలన పక్షులు వాటిని ఆవాస కేంద్రంగా మార్చుకుని గూళ్లను ఏర్పాటు చేసుకుని గుడ్లు పెట్టి తమ జాతిని అభివృద్ధి చేసుకుంటాయి. అయితే దానికి భిన్నంగా మాధవపురంలో పక్షులకు ఆవాస కేంద్రంగా ఏర్పాటు చేసిన ప్రాంతం చేపల పెంపకం చెరువుగా మార్చేయడం వలన పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. లక్షలాది రూపాయలను ప్రభుత్వం వెచ్చించి కొల్లేరు అభయారణ్యంలో పక్షులను సరస్సును పరిరక్షించేందుకు ఆ ప్రాంతంలో కొంతమంది ఫారెస్ట్ అధికారులను గార్డులను నియమించింది. అయితే అక్కడ కొంతమంది అధికారులు ప్రభుత్వ నిబంధనలను తొంగలో తొక్కి కొంతమంది రాజకీయ ప్రజాప్రతినిధుల చేతిలో కీలుబొమ్మల్లా మారనే ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. ఏలూరు ఫారెస్ట్ రేంజర్ పరిధిలో ఉన్న కొల్లేరు సరస్సు అక్రమార్కులకు అడ్డాగా మారింది. సరస్సును తమ స్వార్థం కోసం విచ్చలవిడిగా విచక్షణారహితంగా భారీ చేపల చెరువులను తవ్వడం వలన అక్కడ జీవిస్తున్న వన్యప్రాణి పక్షులు జీవనం ప్రశాంతంగా మారింది. ఇప్పటికే ఈ వ్యవహారం సుప్రీంకోర్టు పరిధిలో ఉండడం వలన రాజకీయ నాయకుల జోక్యం తగ్గింది. అయితే మాధవపురంలో ఉన్న పక్షుల ఆవాస కేంద్రంలో భారీ ఎత్తున చెరువు తవ్వకాలు జరుగుతున్నా ఇవి మాత్రం సుప్రీంకోర్టు పరిధిలోకి రావా అంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు. ఈ విషయంపై స్థానిక ఫారెస్ట్ రేంజర్ అధికారిని ఏవి9 టీవీ ప్రతినిధి వివరణ కోరగా ఆ చెరువును పంచాయతీరాజ్ శాఖ అభివృద్ధి చేయుటకు ప్రభుత్వం నుంచి అనుమతులు తీసుకుందని చెప్పారు. అయితే ఆ చెరువు తవ్వకం పనులు తమకు సంబంధం లేదంటూ సమాధానం ఇచ్చారు. ఈ తవ్వకం అంతా కొల్లేరు అభయారణ్యంలో జరుగుతున్న సంబంధం లేదంటూ ఫారెస్ట్ రేంజ్ అధికారిని తప్పించుకునే సమాధానం చెప్పడంతో మరి ఎవరిని అడగాలని ప్రశ్నిస్తే అందుకు ఆమె సమాధానం చెబుతూ పంచాయతీరాజ్ శాఖ అధికారులను అడగాలని చెప్పారు. మాధవపురం నుంచి గుడివాకలంక వెళ్లే ఆర్ఎన్బి రోడ్డు శిథిలావస్థకు చేరిందని ఆ ప్రాంత ప్రజలు ఆ రోడ్డును బాగు చేసేందుకు పనులు చేపడుతుంటే ఫారెస్ట్ అధికారులు ఎందుకు అడ్డుకుంటున్నారనే ప్రశ్నలు ఆ ప్రాంత ప్రజలు లేవనెత్తుతున్నారు. ఆర్ఎన్బి పరిధిలో ఉన్న రోడ్డు విషయంపై ఫారెస్ట్ అధికారులకు అధికారం ఉన్నప్పుడు ఆ పక్కనే ఉన్న పక్షుల ఆవాస కేంద్రాన్ని పంచాయతీరాజ్ శాఖ పేరుతో కొంతమంది అక్రమార్కులు ఆ ప్రాంతాన్ని చెరువుగా మార్చేయడం ఇది ఫారెస్ట్ అధికారులకు అధికారం ఎందుకు లేదంటూ పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పక్షుల ఆవాస కేంద్రంగా ఉన్న ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా మార్చడం వలన జనావాసాల మధ్య పక్షులు ఎలా మనుగడ సాగిస్తాయంటూ సామాజికవేత్తలు ప్రశ్నిస్తున్నారు. పక్షుల ఆవాస కేంద్రంగా ఉన్న ప్రాంతాన్ని పెద్ద ఎత్తున గట్లు నిర్మించి చెరువుగా మార్చడాన్ని అధికారులు అడ్డుకొని వెంటనే ఆ ప్రాంతంలో నిర్మించిన చెరువు గట్లను తొలగించాలని ఆ ప్రాంత ప్రజలు అధికారులను డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంపై జిల్లా కలెక్టర్ ఉన్నతాధికారులు ఆ ప్రాంతాన్ని పరిశీలించి తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.